హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నమో వెంకటేశాయ. ఫస్ట్ మనము దేవుణ్ణి దర్శించుకుందామండి, నమస్కరించుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలానే మీరు ఎంకరేజ్ చేస్తుండాలి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవాళ ఒక టాపిక్తో అయితే వచ్చాను మీ ముందుకి. ఫస్ట్ మనము దేవుణ్ణి దర్శించుకుందామండి, నమస్కరించుకొని వీడియో అయితే మొదలు పెడదాము. నమో వెంకటేశాయ. ఒక లైక్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇవాళ మా పెరట్లో చెట్లన్నీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి సపోటా చెట్టు అండి. సపోటా చెట్టు బాగా చిగురేసింది. ఇది కాంగోగ్రీ. మా పెరట్లో చెట్లన్నీ ఏమేమి ఉన్నాయనేసి చూపిస్తాను. అన్నీ చూడండి. టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఈ చెట్లు చూస్తుండండి. టాపిక్ అలాగే ఆడవాళ్ళ గురించి, ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడాలి. మన ఆడవాళ్ళందరూ హెల్త్ బాగుండాలనేసి ఈ వీడియో ఇది వినాలి. మీరు ఈ వీడియో తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వినాలి. కొంతమంది వచ్చేసి బరువు ఎక్కువ ఉన్నామనేసి బాధపడుతుంటారు కదా, వెయిట్ లాస్ అవ్వాలి, బరువు తగ్గాలి అనేసి అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళ కోసమండి. అలాంటి వాళ్ళు ఇవి వచ్చేసి కాంగోగ్రీ విత్తనాలు చూపించాను కదా ఇందాక. కాంగోగ్రీ అంటాము. అది సబ్జా గింజలండి, సబ్జా సీడ్స్. అవి మార్నింగ్ లేవగానే నానబెట్టేసుకోవాలి. ఒక 5 minutes నానితే బాగా ఉబ్బిపోతాయండి. వాటర్లో నానబెట్టేసి తర్వాత ఒక గ్లాస్ వేడి వాటర్ తీసుకొని, వేడి నీళ్ళు తీసుకొని అందులో 1/2 లెమన్ పిండి, 1 స్పూన్ తేనె వేయాలండి. ఈ సబ్జా గింజలు వేసుకొని ఎర్లీ మార్నింగ్ లేవగానే పడగడుపున తాగాలి. రోజు అలా చేయాలండి. 1 రోజు 2 రోజులు చేసి తగ్గలేదు అలా ఇలా అనుకోకండి. డైలీ కంపల్సరీ చేస్తూనే ఉండాలి. వాళ్ళపైన వీళ్ళపైన ఆధారపడకూడదు. మన పని మనమే చేసుకోవాలి. పిల్లలు చెప్పామనుకోండి సబ్జా గింజలు నానబెట్టేమని, వాళ్ళు వచ్చేసి 1-2 రోజులు నానబెడతారు. తర్వాత వచ్చేసి మాకు స్కూల్ టైం అవుతుంది మమ్మీ, నువ్వే చేసుకో అని అంటారు. వాళ్ళు నానబెట్టలేదనేసి మనం నానబెట్టుకోలేదు, పని ఉంది ఇవాళ అనేసి మానేస్తాం. అలా కాకుండా మన పని మనమే మార్నింగ్ లేవగానే మన కోసం మనము చేసుకోవాలి. మన హెల్త్ గురించి మనమే పట్టించుకోవాలి, మనమే ఆలోచించుకోవాలండి. మన గురించి మనమే ఆలోచించాలి. ఇంకొకరు ఎలా ఆలోచిస్తారు, ఇంకొకరు చెప్తే 1-2 సార్లు చెప్పగలరు, అంతేగాని మన పని మనమే రెగ్యులర్గా కంటిన్యూగా చేస్తూ ఉండాలి. అలా చేసుకుంటుండాలి. తర్వాత వచ్చేసి డైట్ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ కూడా ఎలాంటి ఫుడ్ అంటే రైట్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోకూడదు. రైసు, చపాతీ, రోటీ అలా బాగా తీసుకోవాలండి. డైలీ రొట్టెలు తింటే చాలా మంచిది హెల్త్కి. తర్వాత వచ్చేసి రాగి పిండితో చేసిన ఐటమ్స్ తీసుకోండి. రాగి ముద్ద తింటారు కదండి, మీరు తినరా? కొంతమంది తినరు రాగి ముద్ద. అలాంటి వారు రాగి దోశ వేసుకోండి. రాగి దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలా రాగి దోశ ఒకరోజు, రాగి ఊతప్పం అండి. రాగి ఊతప్పం అన్నీ ఉంటాయి కదండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని అలా తీసుకోండి, చాలా బాగుంటుంది.
ఏ పడితే అవి మందులు వాడకండి, వెయిట్ తగ్గాలనేసి అవి ఇవి వాడకండి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అండి. అందుకనేసి ఇలా చేస్తూ ఉండండి డైలీ, మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నైట్ వచ్చేసి చపాతీ రోటీ అలా తీసుకోవాలి. రైస్ అస్సలు ఎక్కువ రోజుకి ఒకసారి, మధ్యాహ్నం ఒక్కసారి తినాలండి. రైస్ వచ్చేసి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ టిఫిన్ ఇలాంటివన్నీ చేసేసుకోవాలి. రాగి పిండితోటి రాగి జావ చేసుకోవచ్చు అలాగనమాట. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, మనమే కాపాడుకోవాలి. అటు ఫ్యామిలీని చూసుకోవాలి. నాకు పని ఉందండి, నాకు పని ఎక్కువ, దాంతో ఏది చేయలేకపోతున్నా అని అలా కబుర్లే చెప్పకండి. మన గురించి మనము ఇప్పటి నుంచైనా కేర్ తీసుకోవాలి. మన గురించి మనము ఇప్పుడు ఆలోచించుకోవాలండి. ఫ్యామిలీని చూసుకోవాలి, అటు మన కోసం మనం టైం కేటాయించుకోవాలి. ఎక్సర్సైజ్ చేయండి. మళ్ళీ ఫుడ్ చాలా తగ్గియకండి. తినండి, బాగా తినండి. రైస్ తగ్గించి ఇలా వేరే రొట్టెలు, చపాతీలు, రాగి పిండితోటి రాగి దోశ అలా చేసుకొని తినండి. వెజిటేబుల్స్ బాగా తీసుకోండి. ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది. యూట్యూబ్లో కొడితే వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ చూపిస్తారు. అది డైలీ ఎక్సర్సైజ్కి టైం కేటాయించుకోవాలి. టైం ఉండదండి అనకండి. టైం ఇప్పటి నుంచన్నా మీరు మీ గురించి ఆలోచించండి, టైం కేటాయించుకోండి. తర్వాత వచ్చేసి ధ్యానం చేయండి. ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. ధ్యానం చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, డైట్ కంట్రోల్ ఉండాలి. అలాగనమాట. అన్నీ చేస్తే సబ్జా గింజలు రోజు ఒక రోజు 2 రోజులు తాగేసి తగ్గలేదండి అలా అనకూడదు. డైలీ తీసుకుంటుండాలి. అన్నీ కంపల్సరీగా చేస్తే వెయిట్ లాస్ అవుతారు. సరేనండి. అయితే మరి ఇప్పుడు వచ్చేసి అందరూ వెయిట్ ఎక్కువ అవుతున్నారని బాధపడతారండి. బాధపడకూడదు. బాధపడితే మనం తగ్గము, ఇంకా కొంచెం ఎక్కుతామండి. ఇంకా బాధపడే కొద్దీ ఇంకా 2 కేజీలు ఎక్కిపోతాం. అలా అన్నమాట. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. నాకు తెలిసింది చెప్తున్నాను అన్నమాట. ఇలాంటి విషయాలు ఈ టాపిక్తో అయితే ముందుకు రావాలని బాగా ఈ టాపిక్ గురించి ఆలోచించి చెప్తున్నాను. తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. ఇది ఒకరి ఉద్దేశించేం కాదు. మన ఆడవాళ్ళకి అందరికీ సమస్యలే ఇవి. ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. అందుకనేసి ప్రతి ఒక్కరూ వెయిట్ ఎక్కువ ఉన్నామని బాధపడతారు. అలా కాకుండా ఇలా మన కోసం మనం టైం కేటాయించుకొని ఇలా చేసుకోండి. తర్వాత ఇంకొకటి వచ్చేసి ప్రతి చిన్న వయసుకి మోకాలు నొప్పులు, మెడ నొప్పి, చెయ్యి నొప్పి అలా వచ్చేస్తున్నాయండి అందరికీ. ఏజ్తో పని లేకుండా వచ్చేస్తున్నాయి. ఇది 30 దాటగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎదురవుతున్నాయి మన ఆడవాళ్ళకు. అందుకనేసి మనము ఏం చేయాలి, హాస్పిటల్కి వెళ్తామండి. ఫస్ట్ నొప్పి రాగానే హాస్పిటల్కి వెళ్తాం. అందరూ అదే చేస్తారు. నొప్పి తగ్గదండి. హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమిస్తారు, ట్యాబ్లెట్స్ ఇస్తారు. అవి ట్యాబ్లెట్స్ వేసుకోగానే నొప్పి తగ్గుతుంది. కానీ ట్యాబ్లెట్స్ అయిపోగానే నొప్పి మళ్ళీ తర్వాత వచ్చేస్తుంది. ఎందుకలా అంటారా? ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు అందులో మత్తు ఉంటుందండి. ట్యాబ్లెట్లో అది మత్తు వచ్చేసి నిద్ర బాగా వస్తుంది. నాకు బాగా నిద్ర పట్టింది, నొప్పి తెలియట్లేదు, ట్యాబ్లెట్స్ బాగా పనిచేస్తుంది అనుకుంటాం. కానీ అది రాంగ్ అండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువ అండి. అందుకనేసి మాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు. పాపం 40 ఏజ్ అంతే, వయసు వచ్చేసి 40 ఏళ్ళే. ఇప్పుడు 4 ఇయర్స్గా మోకాలు నొప్పులతోటి, నడుము నొప్పి, మెడ నొప్పి అనేసి మొత్తం బాడీ పెయిన్స్ వచ్చాయి. ఎక్కడ చూపించుకున్నా బాగా కాలేదు. 4 ఇయర్స్ అవుతుంది. తనని చూశానమాట. అందుకనేసి ఈ టాపిక్ అయితే చేయాలనుకున్నాను నేను. మీరు అలా హాస్పిటల్ చుట్టూ తిరిగేయడం మానేసి మనము ఎక్సర్సైజ్ చేయాలి. యోగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. యూట్యూబ్లో కొడితే అన్నీ అవే వచ్చేస్తాయి. నొప్పులకి, మోకాలు నొప్పులకి, మెడ నొప్పికి అలాగా అన్నీ చూపిస్తారు వాళ్ళే. కడుపు నొప్పి ఏదన్నా సరే అలా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మన గురించి మనమే ఆలోచించుకోవాలండి. ఇంకొకరు చెప్తే మన ఆకలి అయితే మనమే తినాలి. ఇంకొకటి తింటే మనకు కడుపు నిండదు కదా, అలాగనమాట. అలా
మనమే మన గురించి టైం కేటాయించుకొని మనము ఏవో ఒకటి సాకులు చెప్పకూడదు. ఎక్సర్సైజ్ చేయాలి ఇవాళ అని నిర్ణయించుకోవాలి, ఒక సంకల్పం పెట్టుకోవాలి. సరేనండి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మంచి డైట్ తీసుకోవాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ ఎముకలు బాగా గట్టిపడాలంటే, ఎముకలు బోన్స్ బాగుండాలి అనేసి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. మీరు ఆకుకూరలు, కూరగాయలు అలా అన్నమాట. మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, తర్వాత ధ్యానం చేయండి. ముఖ్యంగా ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. ధ్యానంలోకి వెళ్ళాలి. ధ్యానం చేస్తున్నామని ఏదో ఒకటి ఆలోచించకూడదు. ఆలోచించి ఫస్ట్ స్టార్టింగ్ అలాగ ఉంటుంది, తర్వాత చేయంగా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అలా టైం ఉన్నప్పుడు 1 అవర్ చేస్తే మంచిది. తర్వాత వచ్చేసి కొంతమంది ఉంటారు, తెగ బాధపడిపోతుంటారండి. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి లండన్లో ఉంది అనేసి వాళ్ళు అక్కడ, నేను ఇక్కడ, మేము ఇక్కడ ఉన్నాము, వాళ్ళు ఎక్కడ ఎలా ఉన్నారో ఏంటో అనేసి బాధపడుతుంటారు. అలాంటి బాధపడకూడదండి. అలా బాధపడితే మనకే హెల్త్ బాగాలేకుండా అవుతుంది. ఆడవాళ్ళకి ముఖ్యంగా మనం వచ్చేసి ఇంట్లోనే ఉంటాం కదండి. హౌస్ వైఫ్స్కి ముఖ్యంగా ఇంట్లోనే ఉంటాము. మగవాళ్ళు వచ్చేసి బయట తిరుగుతుంటారు, వాళ్ళు అది ఇది మాట్లాడుకుంటూ మర్చిపోతారు. మన ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటాం కదా, అవే ఎక్కువ మనం ఆలోచిస్తుంటాము. ఆలోచన చేయాలి, ఓవర్ థింక్ చేయకూడదండి. ఓవర్ ఆలోచన చేయకూడదు. అదంతా వదిలేసి ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎక్సర్సైజ్ చేయడము, ధ్యానం చేయడము అన్నీ అలవర్చుకోవాలి. తర్వాత వచ్చేసి బుక్స్ చదవడము, మనకి దేవుళ్ళ బుక్కులు కానీ మనకి ఇష్టమైన బుక్స్ చదవడము అలవాటు చేసుకోవాలి. బుక్స్ చదివి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆలోచించండి. మీరు బుక్స్ పట్టుకున్నారా, వచ్చిన చదువు కూడా మర్చిపోతారు, అది అనేసి. అలా కాకుండా బుక్స్ చదవండి. ఇంట్లో బోల్డ్ అయిన బుక్స్ ఉంటాయి, అవి అలానే సెల్ఫ్లో ఉంటాయి, మనము పట్టించుకోము. అలా కాకుండా ఇప్పటి నుంచి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మన గురించి మనమే కేర్ తీసుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అండి, ఇది గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు, ఇది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆడవాళ్ళు ప్రపంచంలో, అందరూ అంతే, ఎవరో ఒకరు గట్టి అంతేనండి. అప్పుడు వాళ్ళు మంచి ఫుడ్ తినేవాళ్ళు అండి. అప్పుడు ఫుడ్ వేరే, ఇప్పుడు ఫుడ్ వేరే కదండి. అప్పుడు తిండి వేరు, అప్పుడు మందులు లేనివి, ఇప్పుడు మందులు అండి, పొలాలకు మందులు కొడతారు కదా. వరి, కాయగూరలు, మేమే చిల్లీ పండిస్తామండి. చిల్లీకి వచ్చేసి వారానికి ఒకసారి మందు కొట్టాల్సిందే, లేకపోతే పురుగు వచ్చేస్తుంది, ఇన్ని రోగాలు వచ్చేస్తాయి. అందుకనేసి మందులు కొట్టి అవి మనం తింటాం కదండి.